ఏవీపురం నుంచి వస్తాం డైలీ. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త వాకింగ్ కానీ చాలా బాగుంది. సీఎం గారి చొరవతో హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. వారు చేసే ఎక్విప్మెంట్ కానీ ఇది కానీ చాలా బాగుంది. కొన్నాళ్ళు 2 months బాగా వర్షాలు పడుతున్నా వాళ్ళకి పని సాగలేదు. ఇప్పుడు పని సాగుతుంది కాబట్టి మా అందరికి కాస్త పెద్దవాళ్ళకి కూడా వాకింగ్ కానీ చాలా సులభంగా బాగుంటుందని మీకు ఆశిస్తున్నాము. మీరు 2 years నుంచి వాకింగ్ వస్తానంటున్నారు. ఇంతకుముందు ఎట్లుండే చెరువు ఇది? ఒక రకమైన అంటే చుట్టూ ఇది ఉండే కానీ అంత బాగుండేది కాదు. కొద్దిగా స్మెల్ కానీ వాటర్ ఫ్లోటింగ్ కానీ చుట్టూ ఇది అంత బాగుండేది కాదు. ఇప్పుడు చాలా బాగుంది. ఈ రాయి రిపీట్మెంట్ కానీ వాళ్ళ లైటింగ్ సిస్టమ్ కానీ కాస్త అందరికి చుట్టుపక్కల మొత్తం వివేకానంద నగర్ కానీ వీళ్ళకి కానీ డైలీ మీ 2 years నుంచి కూడా కనీసం పెరుగుతూనే వచ్చారు. నా ఉద్దేశం రోజుకి 500 మంది పైనే వస్తారు కానీ తక్కువ రాదు. రోజుకి పొద్దున సాయంత్రం కలిసి 1000 మంది పైనే వస్తారు. అదే సండే వచ్చిందంటే 2000 మంది కూడా వస్తారు. చాలా బ్యూటిఫుల్ గా బాగుంది. ఇప్పుడు మీరు అంతమంది వస్తామంటున్నారు, అంతమంది దీనివల్ల యూజ్ చేసుకుంటున్నారు వాకింగ్. సో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసే హైడ్రా మీద కొందరు నెగిటివ్గా వద్దు అంటున్నారు హైడ్రాని. మీరు వాళ్ళకి ఏమంటారు? ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి ఇబ్బంది ఏమన్నా హైడ్రా వలన ప్లేస్ పోకుండా ఉంటుంది. కొంతమంది దీన్ని ఏంటి చెరువుని కూడా కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇదే రకంగా హైడ్రా వలన చేసే అనవసరం ఏంటంటే ఇట్లా ఉన్న చెరువులన్నింటినీ కాస్త అన్ని బాగు చేస్తే ప్రజలకు అందరికి ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం ఇప్పుడున్న పొల్యూషన్ బట్టి కొంతవరకు అరికట్టిన వాళ్ళతో కూడా అవుతాం. ఆరోగ్యం కూడా చాలా వస్తుంది.